అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎన్ఎంఎంఎస్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ 2025 కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలో మీరు ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకోండి. అలాగే తప్పులు చేయకుండా ఫార్మ్ సబ్మిట్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ముందుగా ఏం చేయాలంటే మనము వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్‌సైట్ లింక్ ఎక్కడుందంటే www.bsc.ap.gov.in అనే దాన్ని మీరు గూగుల్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. ఈ విధంగా. ఓపెన్ చేసిన వెంటనే మీకు హోమ్ పేజ్ bsc.ap.gov.in హోమ్ పేజ్ డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత స్క్రీన్‌లో మీకు లెఫ్ట్ సైడ్ ఎన్ఎంఎంఎస్ అని కనబడుతుంది. సో, మీరు దాని మీద క్లిక్ చేయండి. స్క్రీన్‌లో కనిపించే ఎన్ఎంఎంఎస్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఎన్ఎంఎంఎస్ 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఒకటి మీకు కనబడుతుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఎన్ఎంఎంఎస్ హోమ్ పేజ్ డిస్‌ప్లే అవుతుంది. దాంట్లో ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, మీరు మీ స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలి. అంటే గతంలో ఆల్రెడీ మీ పాఠశాల నుంచి ఎవరినైనా విద్యార్థులకి ఎన్ఎంఎంఎస్‌కి పంపిస్తే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఉంటాయి. సో, వాటితోటి మీరు లాగిన్ కావాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో, ఇందులో ప్రతి కాలము మీరు తప్పనిసరిగా చూసుకొని అతి జాగ్రత్తగా తప్పులు లేకుండా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. సో, ఇందులో ఫస్ట్ కాలమ్ ఏంటంటే మేనేజ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోని ప్రతి కాలమ్‌లో స్కూల్ రికార్డ్స్ ప్రకారమే వివరాలు ఎంటర్ చేయండి. తప్పులు లేకుండా మీరు ఆల్రెడీ ఆ పిల్లల వివరాలు స్కూల్ రికార్డ్స్‌లో ఏ విధంగా అయితే ఉన్నాయో అవి జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పక్కన రైట్ సైడు ఫోటో ప్లస్ సంతకంతో స్కాన్ చేసిన ఇమేజ్ అప్లోడ్ చేయాలి. పిల్లవాడిది ఫోటో, దాని కింద సంతకం 2 కలిపి మీరు స్కాన్ చేయాలి. స్కాన్ చేసి దాన్ని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో ప్లస్ సంతకం ఇమేజ్ బిలో 30 కేబీఏ మాత్రమే ఉండాలి. అంతకు మించి గనక ఎక్కువ ఉంటే ఫైల్ సైజు ఇది ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడం కుదరదనమాట. ఇలాగా పిల్లవాడి యొక్క అన్ని వివరాలు మనం పూర్తి చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా తెలుగులో రాయాలనుకుంటున్నాడా, ఇంగ్లీష్‌లో రాయాలనుకుంటున్నాడా, కమ్యూనిటీ, పేరెంటల్ ఇన్‌కమ్, ఫాదర్ ఎడ్యుకేషను, అలాగే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు ప్రస్తుతం వాళ్ళది రన్నింగ్‌లో యూజ్ చేసే మొబైల్ నెంబర్ అయ్యే ఉండాలి. ఆ మొబైల్ నెంబరే దానికి మెసేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ మొబైల్ నెంబర్‌ని తీసుకొని మీ ఇక్కడ ఫిల్ చేయండి. ఫాదర్ నేమ్ కావాలి, మదర్ నేమ్ కావాలి, ఫాదర్ ఆక్యుపేషను, అలాగే వాళ్ళది తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళదైతే. వాళ్ళది కూడా మనము తప్పనిసరిగా ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఆ వివరాలన్నీ దగ్గరగా ఉంచుకొని మనము ఫిల్ చేస్తే సరిపోతుంది. అలాగే డిజేబిలిటీ పర్సెంటేజ్ పీహెచ్ వాళ్ళకి కూడా మనము ఆ డిజేబిలిటీ పర్సెంటేజ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనము పిల్లవాడి వివరాలు సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా ఒక పిల్లవాడిదే కాకుండా ఎంతమంది విద్యార్థుల వివరాలు ఎంటర్ చేయాలన్నా మనము చేయొచ్చనమాట. సో, ఈ అయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు మనము మరొక విద్యార్థి వివరాలు ఎంటర్ చేయాలని అనుకుంటున్నాం. అప్పుడు అక్కడ న్యూ క్యాండిడేట్ అనే బటన్ ఉంటుంది. ఆ న్యూ క్యాండిడేట్ మీద మనము క్లిక్ చేస్తే ఇంకో పిల్లవాడి వివరాలు కూడా మనము ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా అందరి పిల్లల మీరు ఐదుగురైతే ఐదుగురు, మీ పాఠశాల నుంచి ఎంతమంది విద్యార్థులైతే ఈ ఎగ్జామ్‌కి పార్టిసిపేట్ అవుదాం అనుకుంటున్నారో అంతమంది పిల్లల వివరాలు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేయవచ్చనమాట. అన్నీ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన పిల్లల వివరాలు సరిగ్గా సబ్మిట్ అయినాయో లేదో మీరు చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. రిపోర్ట్ అనే బటన్ ఉంటుంది. అక్కడ మీరు అంటే అన్ని విద్యార్థుల వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రిపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో, క్లిక్ చేసుకుంటే మీరు ఎంతమంది పిల్లల వివరాలు ఇందులో ఎంటర్ చేశారనేది మనకి తెలుస్తుంది. అలాగే దీనికి ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి పిల్లోడికి బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరి కాదు.
అకౌంట్ లేని వారు కూడా దీంట్లో అప్లికేషన్ మనము ఫిల్ చేయొచ్చనమాట. సో, తర్వాత ఈ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీరు ఫీజు పే చేయాల్సుంటుంది. ఆ ఫీ పే ఎలా చేయాలంటే ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారానే చేయాలి. అది కూడా మీకు హోమ్ పేజ్‌లోనే ఇచ్చేసాడు. అక్కడ చూసారా? ఎస్‌బీఐ కలెక్ట్ అని చెప్పి రౌండ్ చేశాను సర్కిల్ తోటి. దాని మీద మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనము పేమెంట్ లింక్‌లోకి రీడైరెక్ట్ చేయబడతామనమాట. సో, ఇక్కడ మీరు ఎస్‌బీఐ కలెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇదేం చేస్తుంది? డైరెక్ట్‌గా మిమ్మల్ని ఎస్‌బీఐ కలెక్ట్ పేజ్‌లోకి తీసుకెళ్తుందనమాట. సో, ఇది నేరుగా ఎస్‌బీఐ కలెక్ట్ పేజ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఒకేసారి అందరి విద్యార్థుల ఫీజు ఒకేసారి చెల్లించే అవకాశం ఉంటుందనమాట. సో, అందరి పిల్లల వివరాలు మీరు ఒకేసారి మీరు చె చెల్లించవచ్చు. పేమెంట్ అయ్యాక మీరు తప్పనిసరిగా మర్చిపోకుండా చేయవలసిన పనేంటంటే దీన్ని రిపోర్ట్ దీన్ని ప్రింట్ తీసుకోవాలి. ఆ పేమెంట్ రిసిప్ట్ మీరు తప్పనిసరిగా ప్రింట్ తీసుకోండి. ఇది తప్పనిసరిగా చేయవలసిన పని. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీరు రిపోర్ట్ తీసే దాన్ని ఆ రిపోర్ట్ తీసుకోవడం ఎలా కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకిక్కడ యాడ్ ఎస్‌బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక రౌండ్ చేసిన ట్యాబ్ ఒకటి డిస్‌ప్లే అవుతుంది చూసారా? సో, అంటే పేమెంట్ పూర్తయిన తర్వాత మనం చేయవలసిన పననమాట ఇది. సో, పేమెంట్ పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ ఎస్‌బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ ట్యాబ్ ఈ విధంగా ట్యాబ్‌లలో మెనూస్ ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయి. డిస్‌ప్లే అయిన తర్వాత అందులో ఫోర్త్ ఆప్షన్ ఎస్‌బీ కలెక్ట్ నంబర్ అని ఉంది చూసారా? సో, ఆ ఎస్‌బీ కలెక్ట్ మొత్తం అన్నీ మీరు ఇక్కడ హెచ్ఎం మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ పేరు ఎంటర్ చేయాలి. అలాగే ఆ రిఫరెన్స్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ డేట్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. సో, అక్కడ మీకు సబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి అక్కడ కింద సేవ్ అనే బటన్ ఉంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ పేమెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తము సేవ్ అవుతుందనమాట. సేవ్ అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే నెక్స్ట్ స్టెప్‌లో మీరు సబ్మిట్ చేసిన పిల్లల వివరాలు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ చూడండి న్యూ క్యాండిడేట్ పక్కన రిపోర్ట్ అనే ట్యాబ్ ఉంది. సో, ఆ రిపోర్ట్ అనే ట్యాబ్ మనము క్లిక్ చేసినట్టయితే మనము ఎంతమంది పిల్లలకైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేశామో ఆ పిల్లల వివరాలతో కూడిన ఎన్ఆర్ మనము ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మన స్కూల్ కాపీ ఉంచుకోవాలి. అలాగే ఆఫీస్‌కి కూడా మనము డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఇది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎన్ఆర్ అని ఉంది చూసారా? సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ రిపోర్ట్ మొత్తము మీకు నామినల్ రోల్ మొత్తము డౌన్లోడ్ అవుతుంది. సో, డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? దీన్ని అటెస్టెడ్ కాపీని నామినల్ రోల్ అలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మీరు మీ హెడ్ ఆఫీస్ కంటే డిఈఓ ఆఫీస్ వారికి ఈ డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. సో, సమర్పించడం కోసం మీరు దానికి ఏమేం కావాలి? 2 సెట్లు ప్రింటెడ్ నామినల్ రోల్స్ హెచ్ఎం గారితో సంతకం చేసినవి. అలాగే క్యాస్ట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్స్ ఎవరైతే రిజర్వేషన్ కోసం క్లెయిమ్ చేసుకున్నారో ఎస్సీ, ఎస్టీ అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ పీహెచ్ విద్యార్థుల కోసము. అలాగే మూడవది ఏంటంటే ఒరిజినల్ ఎస్బీఐ కలెక్ట్ రిసిప్ట్. మనము పేమెంట్ చేసిన ఆ రిసిప్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా! దాన్ని ప్రింట్ తీసి ఉంచుకున్నాం కదా! సో, అది కూడా మనము ఈ 3 కూడా మనము డీఈఓ ఆఫీస్ వారికి సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము సులభంగా ఎన్ఎంఎంఎస్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2025ని ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. మీకు గనక ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.